వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి బలైంది. నాణెం మింగిందని సర్జరీ చేయిద్దామని వైద్యం కోసం తీసుకొచ్చిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. ఇక డీటెయిల్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా బూదనపోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన ధ్యాన మైనిశేఖర్ జ్యోతి దంపతులకు 2 కుమారులు, 1 కూతురు. కూతురు ధ్యానమైన నిహారిక బుధవారం సాయంత్రం ప్రమాదశాత్తు 10 రూపాయల నాణెం మింగింది. తమ్ముడి సూచన మేరకు కుటుంబ సభ్యులు హుటాహుటిన వనస్థలిపురం హుడాసాయినగర్ కమాండ్ వద్ద ఉన్న తన్వి హాస్పిటల్కు తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి సర్జరీ చేసి డాక్టర్లు నిహారిక మింగిన 10 రూపాయల కాయిన్ను తొలగించారు. ఇక అనంతరం మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయంలో పేషెంట్ పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత శుక్రవారం సాయంత్రం నిహారిక మళ్లీ అస్వస్థకు గురైంది. శనివారం ఉదయం వాష్రూమ్లోని అని వెళ్లి కుప్పకూలిపోయింది. స్పృహ కోల్పోయిన పాపను వెంటనే కుటుంబ సభ్యులు తిరిగి నిహారికను తన్వి హాస్పిటల్కు తీసుకొచ్చారు. తన కూతురిని కాపాడాలని హాస్పిటల్ వైద్యులను సిబ్బందిని వేడుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే బాలిక మృతి చెందింది. వైద్యులు నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు లబోదిబోమంటున్నారు. హాస్పిటల్కి వచ్చినాము. హాస్పిటల్కి వచ్చి పైపులు పెట్టి అది పెట్టి మత్తు సూచి చేసిరు. అది మమ్మల్ని లోపడి కూడా రానియాలన్నా, మమ్మల్ని చూడనియలే, చెయ్యనియలే, తీసేటప్పుడు తీయలే, పోతప్పుడు చూపియాలి అన్న. 4 గంటలకు డిశ్చార్జ్ ఇచ్చిరు. 4:30కి ఏం కాలే, మంచిగా ఉంది అన్నాడు. ఇంటికి పోయినది పానము. మమ్మీ ఏం తినొస్తలేదే గొంతు కాడ, మమ్మీ ఏం తినొస్తలేదే గొంతుక కాడ, మమ్మీ గొంతెనొస్తుంది, నా పానం అంతా ఎత్తుంది మమ్మీ, నా బిడ్డ ఎట్ట చేస్తాను తెలియదు అన్న. నాకు అన్న నైట్ నాకు నిద్ర లేదన్నా, నైట్ 3 ట్రాక్ నిద్ర కాసిందన్నా. నేను వండుకున్నాను, నా బిడ్డకి ఇట్లా అవుతుంది అని అనుకోను. నా బిడ్డ మంచిగా ఉంటది కదన్నా, నిద్ర కాసిన నేను వండుకున్నా. అనుకున్నాను నా బిడ్డకి తెలియదన్నా, నా బిడ్డకి ఇట్లా అవుతుంది తెలియదన్నా. నా బిడ్డ నా బంగారు బిడ్డ, నా బిడ్డ నాకు కావాలన్నా. చిత్రాంగా అన్నా నా బిడ్డ ఆ కాంతి ముందు కూడా మంచిగా ఉందన్నా. భయస్తారమన్నా, భయస్తారా మంచిగా ఉంది అన్నాడు. పైపు నోట్ల నుంచి పైపులు ఎట్లెట్ట తీసుకురో తెలియదు, అది ఎట్లెట్ట తీసుకురో తెలియదు. ఇక ఇట్లా లేసి మేము చూడలే, తీసేటప్పుడు చూడు మమ్మల్ని లోపడి కూడా రాలియాలన్నా, మమ్మల్ని లోపడి ఇక సరే అమ్మ గులుక్స్ బాటలు ఎక్కించరు, ఒకటి గంతే గులుక్స్ బాటలు ఎక్కించరుగా, ఏం ఎక్కియలే. అదే